ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారి నామం పేరిట వందనాలు తెలియజేస్తున్నానండి. ఇదిగోండి కొంచెంసేపు వాక్యం ధ్యానిద్దాం. మనకి దేవా నువ్వు ఇచ్చినటువంటి బైబిల్ నాకు అర్థం కావట్లేదయ్యా అనేసి మనం చెప్పాలి అన్నా కూడా ఒప్పుకోడట దేవుడు. ఎందుకే అంటే ఒకవేళ మనము అటువంటి జ్ఞానము పొందుకున్నామో లేదో కాదు, కానీ అటువంటి జ్ఞానం లేనప్పుడు ఆయన అడగాలట దేవుణ్ణి. ఏమంటున్నాడు చూడండి, యాకోబు గారు రాసిన పత్రికలో 1వ అధ్యాయం 5వ వచనం, మీలో ఎవరికైనాను జ్ఞానం తక్కువగా ఉన్న ఎడలా లేదా కొదువుగా ఉన్న ఎడలా అతడు దేవుణ్ణి అడగవలెను. చాలా ఇంపార్టెంట్ అండి. దేవుడే అడగమని చెప్తున్నాడు. నేనేం కావాలో అన్నీ ఇస్తాను, కానీ నన్ను వెతుకుటంలో మీకు తక్కువైతే, జ్ఞానం తక్కువైతే అది నన్ను అడగండి, నేను ఇస్తాను అంటుండు. అది ఎంత ఇస్తారో ప్రభు అనే సందేహం కూడా వస్తుంది మనకి. ఇంత ఇస్తానని కాదు, ధారాళంగా విస్తారంగా ఆయన ధారాళంగా ఇచ్చే దేవుడు అండి. అతడట అడగడానికి సందేహించకూడదంటండి, సందేహిస్తూ అడగకూడదంట. ఇస్తాడో లేదు కాదు, దేవుడు తన జ్ఞానాన్ని తన పిల్లలకు ఖచ్చితంగా ఇస్తాడు. ఈ బైబిల్లో ఈ పరిశుద్ధ గ్రంథం, ఈ గ్రంథాన్ని వెతుకుతూ ఉన్నప్పుడు, ఈ గ్రంథంలో ఇంత జ్ఞానం ఉందా అనే వెతుకులాటలో ఉన్నప్పుడు అట్టి జ్ఞానం దేవుడే ఇస్తాడు అని చెప్తూ ఉన్నాడు. ఇటు జ్ఞానాన్ని ఎప్పుడు నిర్లక్ష్యం చేయకూడదని ప్రభు పేరిట కోరుకుంటున్నానండి. ఆమేన్.